సార్ ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగం బజార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేశాము. నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి, ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపైన నిఘా, వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటి చర్యలు అయితే మేము రొటీన్గా చేపడతామో ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాము. సీసీ కెమెరాస్ లేని చోట అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు త్రిబుల్ సి ఏర్పాటు అయిన తర్వాత టోటల్గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా, అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ICCCలో కనెక్ట్ అయ్యే కెమెరాస్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి. డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇక్కడ వచ్చి రికార్డింగ్ అయ్యి 30 రోజుల పాటు రికార్డింగ్ అయ్యేది. కానీ CCTVs ఎక్కడైతే పెడతామో అవి క్రమంగా కొన్ని పాడైపోతుంటాయి. మేము దాన్ని రీప్లేస్ చేసుకుంటూ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 12,000 కెమెరాస్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మొత్తం 6 లక్షల నేను సైతం కెమెరాస్ పనిచేస్తున్నాయి. సో మాకు ప్రతి ఏరియా నుండి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ వచ్చి దాదాపు 12,000 కెమెరాస్ నుండి టెలికాస్ట్ వస్తుంది. అది దాదాపు మొత్తం ఏరియాని, సిటీని కవర్ చేస్తుంది. ఇండివిజువల్గా ఏదైనా జరిగితే ఆ ఏరియాలో వెళ్ళి ఆ నేను సైతం కెమెరాస్ ఏవైతే షాప్స్ దగ్గర బిగించి ఉన్నాయో అక్కడి నుండి మేము ఫీడ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉంది. మొత్తము సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వీఆర్ ఇన్ అ పొజిషన్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సార్ సిటీ మొత్తం బ్లాక్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? అండ్ మీరు డ్రై రన్ చేశారు కదా, అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటికైతే 3 to 4 hours అని చెప్తున్నారు. బట్ దాన్ని ఇంకా, ఎందుకంటే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది 55 సంవత్సరాల తర్వాత 1971 వార్ తర్వాత ఎప్పుడు కూడా సైరన్స్ కానివ్వండి, బ్లాక్అవుట్ చేయడం కానివ్వండి ఎక్కడ కూడా చేయలేదు, ట్రై చేయలేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. 50 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారిగా ఇది చేపడుతున్నాం కనుక ఈ సిస్టమ్స్కి అలవాటు కావడానికి సమయం పడుతుంది. అండ్ ఇప్పుడైతే బ్లాక్అవుట్ చేయడానికి అంత సమయం పడుతుందని చెప్పారు. కానీ అది ఇమీడియట్గా అది చూసుకొని రివ్యూ చేస్తే అది ఇంకా తగ్గించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. సార్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్, ఏమన్నా వేరే టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఏర్పాటు? మేము ఆలోచించాము టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని. కానీ ప్రజలందరికీ డయల్ 112 ఆర్ 100 అనేది అందరికి అలవాటై ఉంది. అందరూ కూడా డిసైడ్ చేశారు డయల్ 100, డయల్ 112.